మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ 5, 6, 7, 8 తారీఖుల్లో పెడతా ఉన్నాం. దానికి ప్రారంభోత్సవం కోసం ఈ రోజున ఫిల్మ్ ఆర్టిస్టులు మంచు మనోజ్ గారు, నారా లోహిత్ గారు వీరంతా కూడా వచ్చి వాళ్ళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం మచిలీపట్నం వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాటింపజేయాలనేదే మా ఉద్దేశం. మరి దీంట్లో బీచ్ కబడ్డీలు జరుగుతూ ఉంటాయి, బీచ్ వాలీబాల్ జరుగుద్ది, బీచ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మచిలీపట్నంలో చాలా టూరిజం ప్లేసులు ఉన్నాయి. 1 బీచ్, 2 పోర్టు, అలాగే పాండురంగ స్వామి టెంపుల్, అలాగే గోల్డ్ కవరింగ్ పరిశ్రమ, అలాగే కలంకారీ పరిశ్రమ. ప్రపంచంలో ఎక్కడ లేని పరిశ్రమలన్నీ కూడా బందర్లో ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం తర్వాత మచిలీపట్నంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. తప్పనిసరిగా భవిష్యత్తులో మచిలీపట్నం మరో వైజాగ్, మరో మద్రాస్, మరో బాంబే కాబోతా ఉంది. దాని యొక్క ప్రాచుర్యం చాటి చెప్పేందుకే ఈ బీచ్ ఫెస్టివల్.